హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన వెజ్ స్టార్టర్ని ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అదే అందరికీ ద మోస్ట్ ఫేవరెట్ అయిన గోబీ మంచూరియన్ రెసిపీ. ఒకసారి మీరు ఈ పద్ధతిలో ఇలా ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. గోబీ మంచూరియా చేసుకోవడానికి నేను ముందుగానే కాలీఫ్లవర్లో నుంచి ఫ్లోరెట్స్ని ఇలా విడదీసేసి సెపరేట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు వేసుకొని కొంచెం ఉప్పు అలానే పసుపు వేసి బాగా మరగనివ్వాలి. నీళ్లు ఇలా బాగా మరిగిన తర్వాత ముందుగా విడదీసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పువ్వులని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇవి మునిగేలాగా ఒకసారి కలిపేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నుండి 10 నిమిషాల వరకు పక్కన పెట్టి ఉంచండి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్లో ఏమైనా డస్ట్ కానీ పురుగులు కానీ ఉంటే సెపరేట్ అయిపోయి కొంచెం అవి సాఫ్ట్ కూడా అవుతాయండి. వేడి నీళ్ళల్లో వేసి ఉంచడం వల్ల సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఇందులో బ్యాటర్ కోసం ఒక బౌల్లో 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోండి. అలానే తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి, కొంచెం పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా గరం మసాలా, అలానే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం కాలీఫ్లవర్లని వేడి నీళ్ళలో వేసి ఉంచాం కదండి. వాటర్ అంతా తీసేసినా కూడా కాలీఫ్లవర్ కొంచెం నీటిని అబ్జర్వ్ చేసుకొని మనకి తడిగా ఉంటుందన్నమాట. ఆ తడి వల్ల మనం బ్యాటర్ అనేది ఇప్పుడు లూజ్గా మిక్స్ చేసేస్తే మళ్ళీ ఆ కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ని ఇందులో వేస్తే బ్యాటర్ లూజ్ అయిపోయి లిక్విడీగా అయిపోతుంది. అలా కాకుండా మనకి సరిగ్గా కోట్ అయి ఉండాలి అని అంటే కొంచెం థిక్గా కలుపుకోవాలి బ్యాటర్ అనేది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా వేడి నీళ్ళల్లో వేసి ఉంచిన కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి నీళ్ళు అనేవి ఏమీ లేకుండా తీసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న థిక్ బ్యాటర్లో వేసేసి మొత్తంగా ఆ పిండి అంతా కూడా కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్కి కోట్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బ్యాటర్ అనేది ఈ ఫ్లోరెట్స్ వేసిన తర్వాత లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకోండి. ఇలా బ్యాటర్ మొత్తం కూడా చక్కగా కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్కి కోట్ అయ్యేటట్టు కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొంచెం మనం పిండిని వేసి చూస్తే ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని మంటని మీడియంకి టర్న్ చేసి నిదానంగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వెంటనే గరిటె పెట్టి కలిపేయకుండా 1 నిమిషం ఆగి ఆ తర్వాత పైనున్న పొంగు అనేది తగ్గిన తర్వాత గరిటె పెట్టి నిదానంగా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిండి అనేది మరి ఎక్కువగా కాకుండా ఇలా చూపించిన విధంగా కోట్ అయ్యేటట్టు కోట్ అయితే సరిపోతుందండి. అప్పుడే మనకి ఫ్లేవర్ఫుల్గా గోబీ టేస్ట్ అనేది బాగా తెలిసేలాగా ఉంటుంది. గరిటెకి ఇలా మనం కలుపుతూ ఉన్నప్పుడు క్రిస్పీగా తగులుతుంది అంటే ఈ గోబీ అనేది చక్కగా ఫ్రై అయిపోయినట్టు అర్థం. క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి సెపరేట్ చేసుకోవాలి. అలానే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి.
ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకొని సెపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం స్టార్టర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆనియన్ని ఫస్ట్ హాఫ్గా కట్ చేసి మళ్ళీ దాన్ని హాఫ్గా కట్ చేసి మధ్యకి కట్ చేసుకొని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోండి. ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా రెస్టారెంట్లో క్యూబ్స్గా చూస్తూ ఉంటాం కదా, ఆ టేస్ట్ అనేది చాలా ఇష్టపడతారు కొంతమంది. కాబట్టి ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలానే క్యాప్సికమ్ని కూడా క్యూబ్స్గానే కట్ చేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు గోబీ మంచూరియా చేసుకోవడానికి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, అలానే పచ్చిమిర్చి తరుగు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఇలా టాస్ చేసుకోండి. హై ఫ్లేమ్లో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఎక్కువగా ఇవి కుక్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ మనకి ఫ్రై అయితే సరిపోతుందండి. హాఫ్ కుక్ అయితే చాలు. ఇవి ఫ్రై అయ్యేలోగా ఒక బౌల్లో 1 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఇది వెట్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఇందులో వేస్తే మనకి జ్యూసీగా చాలా బాగుంటుంది. వెట్ గోబీ మంచూరియా రెడీ అవుతుంది. అలానే నేను మళ్ళీ మీకు డ్రైగా కావాలి అని అంటే చేసేటప్పుడే చెప్తానండి ఎలా చేయాలో. అది కూడా మీకు నేను చూపిస్తాను. ముందుగా ఇలా కార్న్ఫ్లవర్ని వాటర్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి హాఫ్ కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ లేదా 2 స్పూన్లు టొమాటో సాస్ని వేసుకోండి. మీకు స్వీట్నెస్ ఎక్కువ ఇష్టం ఉంటే 2 స్పూన్ల వరకు టొమాటో సాస్ వేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. లేకపోతే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చండి. అలానే 1 స్పూన్ వరకు వెనిగర్ని వేసుకొని ఇలా హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి. సాసెస్ అన్నీ వేసేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. మీకు ఇందులో ఏమైనా మిక్స్డ్ హర్బ్స్ కానీ, ఆరిగానో కానీ, చిల్లీ ఫ్లేక్స్ కానీ ఆ ఫ్లేవర్స్ నచ్చితే ఇందులో కొంచెం యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలానే 1 పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ఫ్రైని ఇందులో వేసేసి బాగా అన్నీ కలిసేటట్టు టాస్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ క్రిస్పీనెస్ అనేది పోకుండా ఉంటుంది. సిమ్లో పెడితే మెత్తబడిపోతుందండి. అందుకని హై ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు టాస్ చేసుకోండి. మీకు డ్రైగా కావాలి అని అంటే కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఇందులో వేయకుండా ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని టాస్ చేస్తే సరిపోతుందండి. డ్రైగా ఇష్టపడే వాళ్ళు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం మనకి జ్యూసీగా వెట్గా కావాలి అని అనుకుంటే కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఇందులో వేసేసి బాగా కలిసేటట్టు ఒకసారి టాస్ చేయండి. 1 నిమిషం పాటు కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసిన తర్వాత ఇలా హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకొని మీకు నచ్చితే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీరని కానీ ఫైనల్గా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరే మీ ఇంట్లో చక్కగా హెల్దీగా హైజెనిక్గా ఈ స్ట్రీట్ స్టైల్ అనుకోండి, రెస్టారెంట్ స్టైల్ అనుకోండి, ఏదేమైనా ఎక్కడైనా ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా మంచి టేస్టీ గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.